హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని మనం తెలుగులో అనలైజ్ చేద్దాం. టైటిల్ చూసిన వెంటనే మనం చూడాల్సిన కీవర్డ్ ఏంటి, అసలు క్వశ్చన్ ఎలా వస్తుంది, ఎలా అడుగుతారు, అండ్ మీరు నోట్స్ ఎలా ఏ విధంగా చేసుకోవాలి, ఎవ్రీథింగ్ క్లియర్గా తెలుసుకుందాం. అండ్ మీకు కనుక కరెంట్ అఫైర్స్ అంటే భయం ఉంది అనుకుంటారు, లైక్ ఎవ్రీ డే మన కరెంట్ అఫైర్స్ చూడండి. సో మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. అండ్ కరెంట్ అఫైర్స్ విల్ బి ద వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ అనమాట. ఎందుకంటే ఎవ్రీ డే మనం కొత్తది ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. సో లైక్ మీరు హిస్టరీ చదివినా, పాలిటిక్స్ చదివినా, లైక్ చదివింది చదవాలనే బోర్ కొడుతుంది. కాకపోతే కరెంట్ అఫైర్స్ చదివితే మాత్రం లైక్ ఓకే, ఎవ్రీడే నేను కొత్త విషయం తెలుసుకుంటున్నాను అనే సంతోషం, ఆనందం అన్నీ మీకు కరెంట్ అఫైర్స్ లో కలుగుతాయి అనమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు కనుక మన కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే ఫాలో అవుతున్నట్లయితే, మీరు ఇంప్రూవ్ అవుతున్నట్టు అనిపిస్తున్నట్లయితే, మీకు కనుక కరెంట్ అఫైర్స్ నుంచి నేను నేర్చుకుంటున్నాను, దిస్ ఇస్ హెల్పింగ్ ఇన్ మై ప్రిపరేషన్ అనుకున్నట్లయితే, ప్లీజ్ టు గివ్ రివ్యూ అనమాట. సో రివ్యూకి సంబంధించిన లింక్ నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. జస్ట్ అది క్లిక్ చేసేసి ప్లీజ్ టు గివ్ రేటింగ్ అండ్ రివ్యూ, అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఓవరాల్గా మన అకాడమిక్ గ్రో అవ్వడానికి. సో డోంట్ ఫర్గెట్, జస్ట్ ఒకసారి దాన్ని క్లిక్ చేసి మీరు రివ్యూ అయితే ఇచ్చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఓకే, నా లెట్ us సీ ద ఫస్ట్ ఆర్టికల్. మన యొక్క టైటిల్, ఫస్ట్ ఆర్టికల్ యొక్క టైటిల్ చూసుకున్నట్లయితే ఇది రథయాత్రకు సంబంధించిన ఇమేజ్. సో మనకు తెలుసు, రీసెంట్గా జగన్నాథ్ స్వామికి జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది అని చెప్పి 10 to 15 days వరకు దానికి మెడిసిన్స్, ఆయుర్వేదం ఎవ్రీథింగ్ పూరిలో చేశారు. సో హీ రికవర్డ్ అనమాట. హీ రికవర్ అయిన తర్వాత మనకి రథయాత్ర అనేది ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ అది ఆనవాయితీగా ఏం చేస్తారు అంటే, అది ఎందుకు జలుబు వచ్చింది అని అంటారు అంటే, ఇక్కడ మన పూరి రథయాత్ర పూరి యొక్క టెంపుల్ గురించి కొన్ని విశిష్ట ఆర్ స్పెషల్ థింగ్స్ చూసినట్లయితే, అక్కడ ఫ్లాగ్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్లాగ్ మాత్రం మనం విండ్ వచ్చే డైరెక్షన్ కి ఆపోజిట్ గా వెళ్తుంది అని అంటారు. అండ్ దాంతో పాటు ఈ గుడిలో ఉన్న విగ్రహాలన్నీ వుడ్ తోటి చేస్తారనమాట. నార్మల్ గా మనం టెంపుల్ యొక్క విగ్రహాలు చూసుకున్నట్లయితే మెటల్ తో కానీ లేకపోతే రాతితో కానీ చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ వుడ్ తో చేస్తారు. కాబట్టి మిగతా టెంపుల్స్ లో మనకి అభిషేకాలు అవన్నీ ఉంటాయి, కానీ ఈ టెంపుల్స్ లో అభిషేకాలు ఉండవు అనమాట. కానీ ఈ రథయాత్రకి ముందు ఒక 10 days 12 days ముందు ఈ విగ్రహాలను తీసుకొచ్చేసి అభిషేకం చేస్తారు. అలా అభిషేకం చేయడం వల్ల దేవుడికి జలుబు వస్తుంది అని చెప్పి నమ్మి దేవుడికి సపరేట్ గా ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా వాళ్ళు వెళ్ళి మెడిసిన్స్ ఇవ్వడము, ఆ టైంలో స్పెషల్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం లాంటిదంతా ఉంటుందన్నమాట. అండ్ ఈవెన్ ఆ టైంలో భక్తులు కూడా దేవుణ్ణి దర్శించుకోవడానికి కూడా ఉండదు, స్పెషల్ రూమ్ కి తీసుకెళ్లి ఆ విగ్రహాలను పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటారనమాట. ఇది కొన్ని స్పెషల్ ఫ్యాక్ట్స్. మీకు ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ తెలియాలనుకున్నట్లయితే జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసేసి ఫ్యాక్ట్స్ ఆఫ్ పూరి జగన్నాథ్ టెంపుల్ ఒడిస్సా అని కొట్టండి, మీకు చాలా ఫ్యాక్ట్స్ అయితే వస్తాయి. బట్ రైట్ నాకు అన్ని గుర్తు రావట్లేదు. ఒకసారి చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ½ an hour వరకు కూడా ఈ టెంపుల్ గురించి చెప్పేయచ్చు ఈజీగా. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్న ఇమేజెస్ ఏంటంటే చారియట్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి 3 చారియట్స్ లో దేవుల్ని తీసుకెళ్తూ ఉంటారనమాట. అండ్ ఇది మనం ఎవ్రీ సంవత్సరం ఈ పూరిలో చూస్తూ ఉంటాము. ఇది కాకుండా ఇంకొక ఆర్టికల్లో ఏమొచ్చిందంటే, ఈ రథయాత్రలో చాలా మంది వెళ్ళి లైక్ దర్శించుకోవడం లాంటి జరుగుతూ ఉంది. అండ్ దాంతో పాటు తొక్కిసలాట కూడా జరగడం వల్ల ఒక ఇద్దరు చనిపోయారు అండ్ చాలా మంది గాయాలు అయ్యాయి అని కూడా ఇంకొక ఆర్టికల్ అయితే ఉందన్నమాట. సో ఆ ఆర్టికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మీరు రాసే ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్, ఇన్ కేస్ మీకు ఐపీఎస్ సర్వీస్ వచ్చిందనుకోండి, సో ఇలాంటి ఫెస్టివల్ ఫేర్స్ జరుగుతున్నప్పుడు మీరు బందోబస్తుని కూడా ప్రొవైడ్ చేయాలి ఉంటుంది. అలాగే డిజాస్టర్ ని కూడా జరగకుండా ఉండడానికి మీరు కొంత స్టెప్స్ అయితే తీసుకోవాలన్నమాట. అందుకని యూపీఎస్సీ సిలబస్ లో మీకు ఫెస్టివల్స్ అండ్ ఫేర్స్ అనే టాపిక్ ఆర్ట్ అండ్ కల్చర్ లో పెట్టారనమాట. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్, సెంట్రల్ సర్వీసెస్ కాబట్టి మీకు ఏ డిస్ట్రిక్ట్ లో పోస్ట్ వస్తుందో కూడా తెలియదు, ఏ స్టేట్ లో పడుతుందో కూడా తెలియదు. కాబట్టి మీరు ఇలా నేషన్ వైడ్ గా చాలా ఎక్కువ మంది వచ్చి ఫెస్టివల్స్ ఫేర్స్ ఆ ఏరియాలో మీకు ఇన్ కేస్ పోస్టింగ్ పడ్డట్టయితే మీరు దాన్ని ఎలా మేనేజ్ చేయగలుగుతారని కూడా యూపీఎస్సీ వాంట్స్ టు టెస్ట్ యూ అనమాట. అందుకని యూపీఎస్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో అయినా సరే, లేదా జిఎస్ పేపర్ అండ్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే, ఇలాంటి ఫెస్టివల్ అండ్ ఫేర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం రథయాత్ర గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే, ఇది ప్రతి సంవత్సరం హిందూ ఫెస్టివల్ గా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఇది ఎక్కడ అంటే పూరిలో. సో ఇక్కడ ఏంటి ఈ ఫెస్టివల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే,
లార్డ్ జగన్నాథ్, అలాగే లార్డ్ బాలభద్ర. అతను ఎవరంటే లార్డ్ జగన్నాథ్ యొక్క ఎల్డర్ బ్రదర్. అండ్ అలాగే వాళ్ళ యొక్క సిస్టర్, తన పేరు సుభద్ర. వీళ్ళందరూ కూడా వాళ్ళ హోమ్ టెంపుల్ ని విడిచిపెట్టి వాళ్ళ అత్తారింటికి, లైక్ ఆంట్స్ యొక్క టెంపుల్, అది ఎక్కడ ఉంటుందంటే గుండిచ్చ ఆ ఏరియాలో ఉంటుంది అనమాట. గుండిచ్చ టెంపుల్ అంటారు దాన్ని. జస్ట్ అది 3 కిలోమీటర్స్ అవేలో ఉంటుంది. అక్కడి వరకు వీళ్ళని రథాలలో, చారియట్స్ లో తీసుకెళ్తారనమాట. దీన్ని వాళ్ళు రథయాత్ర అని అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫెస్టివల్ ని 12th సెంచరీ నుంచి జరుపుకోవడం జరిగింది. సో ఇట్ ఇస్ అ వెరీ ఓల్డ్ కస్టమ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఈ టెంపుల్ ని బిల్డ్ చేసింది ఎవరు అంటే, గంగా డైనాస్టిక్ సంబంధించిన కింగ్ అనంతవర్మన్ ఈ టెంపుల్ ని కట్టించడం జరిగింది. అండ్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫెస్టివల్ ని ఫెస్టివల్ ఆఫ్ చారియర్స్ అని కూడా అంటారు. అండ్ ఇది ఎప్పుడు మొదలవుతుంది అంటే ఆషాఢ మాసంలో 2nd రోజున స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే చెప్పాలి అంటే ఈ ఆషాఢ మాసం సాంప్రదాయం మన తెలుగు స్టేట్స్ లో కూడా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన దంపతుల్ని ఆషాఢ మాసంలో ఏం చేస్తారంటే వైఫ్ ని వాళ్ళ అత్తారింటి దగ్గర వదిలిపెడతారనమాట 1 month. అప్పుడు ఏంటి, తనని వెళ్ళేటప్పుడు వాళ్ళకి కొంత సారీ అంటారు, సారీని పంపిస్తారు. దాంతో పాటు సారీ ఇచ్చి మళ్ళీ ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత అమ్మాయిని మళ్ళీ ఇంటికి కూడా పిలుస్తూ ఉంటారు. సో ఆ సంప్రదాయం ఎందుకుంది అంటే, నార్మల్ గా మనకి గెస్టేషన్ పీరియడ్ 9 months కదా హ్యూమన్స్ లో. సో ఇన్ కేస్ ఈ మంత్ లో ఉమెన్ కనుక ప్రెగ్నెంట్ అయినట్లయితే 9 months ఆ టైంలో డెలివరీ అవుతుంది కదా. డెలివరీ అయినప్పుడు పీక్ సమ్మర్ ఉంటుంది. ఆ సమ్మర్ లో నార్మల్ గా బాడీలో డిహైడ్రేషన్ ఉంటుంది. అండ్ డెలివరీ అన్నప్పుడు బ్లడ్ లాస్ అయితే ఉమెన్ లో ఉంటుంది. అండ్ ఈవెన్ పుట్టిన శిశువు కూడా డిహైడ్రేషన్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పి వాటిని అవాయిడ్ చేయడానికి సైంటిఫిక్ గా మన తెలుగు స్టేట్స్ లో ఆషాఢ మాసం ఏంటంటే కొత్తగా పెళ్ళైన జంటని, లైక్ అమ్మాయిని వాళ్ళ పుట్టింట్లో వదిలేసి వస్తారనమాట. సో ఇది దీనికి సంబంధించిన కొంతవరకు మనం చూసే ఎవ్రీడే సంప్రదాయం కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే, ప్రైమ్ మినిస్టర్ మోదీ టు ఫ్లాగ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ ఫ్రమ్ హర్యానాస్ జింద్. సో ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇండియా యొక్క ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే మన కరెంట్ అఫైర్స్ లో ఏదైనా ఫస్ట్ టైం జరుగుతుంది వరల్డ్ లో ఆర్ఎల్స్ ఇండియాలో అనుకున్నట్లయితే దాని మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటి టాపిక్, ఇండియా యొక్క ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ అంటున్నారు. సో దీంట్లో క్వశ్చన్ ఎలా ఇస్తారు అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ అని చెప్పి దాని కింద 2-3 స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. అందులో ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ అని అడగచ్చు. సెకండ్ ఫార్మాట్ ఏంటంటే, మనకి 3 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్స్ కింద మళ్ళీ 1, 2, 3 అని ఇచ్చేసి స్టేట్మెంట్ 1 ఎక్స్ప్లెయిన్ స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 1 కాంట్రడిక్ట్ స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 2 and 3 ఆర్ సపోర్టింగ్ స్టేట్మెంట్ 1 అని ఇచ్చేసి మళ్ళీ చూస్ ఆప్షన్స్ అని చెప్పేసి ABCD. ఇది 2026 పేపర్ లో మనకు కనిపించిన కొత్త ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయాలి అంటే ఓన్లీ నాలెడ్జ్ మాత్రమే సరిపోదు, యూ నీడ్ టు అనలైజ్ ద స్టేట్మెంట్స్. ఆ అనాలిసిస్ పవర్ ఎప్పుడు వస్తుందంటే, మీరు ఎప్పుడైతే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేస్తారో అప్పుడే మీకు అనాలిసిస్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా మీకు ఇలా కూడా మీకు ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ ఇవ్వచ్చు. ఒక స్టేట్మెంట్ ఏమో హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ గురించి ఇవ్వచ్చు, ఇంకొక స్టేట్మెంట్ ఏమో గ్రీన్ హైడ్రోజన్ గురించి ఇవ్వచ్చు, ఇంకొక స్టేట్మెంట్ ఏమో క్లైమేట్ చేంజ్, నెట్ జీరో గురించి ఇస్తూ ఏవి కరెక్ట్ ఆప్షన్స్ అని ఇలా ఈ విధంగా ఎంత కాంప్లికేట్ చేసి అడిగే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మీరు స్టార్ మార్క్ పెట్టుకోండి టాపిక్ కి, ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్. ఏ టాపిక్ ఎక్కడ ఇంపార్టెంట్ అంటే, మనకి ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ GS పేపర్ 3లో ఉంటుంది కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాలి. సో ఇప్పుడు ఇది న్యూస్ లో ఎందుకు ఉందో చూసుకున్నట్లయితే, మన ప్రైమ్ మినిస్టర్ ఇండియాలోనే ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ ని ఫ్లాగ్ అంటే ఓపెన్ చేయనున్నారు అనమాట ఈ రోజు. అందుకే ఇది న్యూస్ లో ఉంది. ఇది ఎక్కడ అంటే హర్యానాలో. సో మీరు యూపీఎస్సీ కాకుండా వేరే ఇంకేమైనా ఎగ్జామ్స్ రాస్తున్నట్లయితే మీ క్వశ్చన్ ఇలా కూడా రావచ్చు, రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ ఇండియా యొక్క హైడ్రోజన్ పవర్ ట్రైన్ ని అన్వీల్ చేశారు, అది ఏ లొకేషన్ లో అని చెప్పి, అది హర్యానా.
ఇలా కూడా మీరు వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే క్వశ్చన్ అడగొచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రాన్సిషన్ అనేది మనకి గ్రీన్ ఎనర్జీలో భాగం, అలాగే జీరో ఎమిషన్ ట్రాన్స్పోర్టేషన్ కి కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మనం గ్రీన్ హైడ్రోజన్ చూసినట్లయితే, హైడ్రోజన్ అంటే ఏంటిది, H2 అంటాం కదా. సో ఏం చేస్తామంటే H2 మనకి వాటర్ మాలిక్యూల్ ని ఎలక్ట్రాలసిస్ చేసి దాన్ని బ్రేక్ చేసి హైడ్రోజన్ అనేది తయారు చేస్తాం అనమాట. నార్మల్లీ మనం రెన్యూవబుల్ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసేసి మనం ఈ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ ని మనం చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు మన రైల్వేస్ లో హైడ్రోజన్ పవర్డ్ రైల్వేస్ ఎంత తీసుకొచ్చామో చూసుకున్నట్లయితే, మన ఇండియన్ రైల్వేస్ కి ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక అంబిషియస్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ పేరేంటంటే హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఈ హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ప్రాజెక్ట్ ని ఇండియన్ రైల్వేస్ 2023లో తీసుకొచ్చింది. అండ్ ఈ ప్రాజెక్ట్ లో ఇండియా యొక్క ఎయిమ్ ఏంటంటే, మన 35 హైడ్రోజన్ ట్రైన్స్ ని ఎకలాజికల్ గా సెన్సిటివ్ ఉన్న ఏరియాస్ లో, అలాగే సీనిక్ బ్యూటీస్ ఉన్న రూట్లలో ఈ హైడ్రోజన్ పవర్డ్ వెహికల్స్ ని రన్ చేయాలనే ఎయిమ్ తో ఇండియన్ రైల్వేస్ దీన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే మనం ఈ యొక్క సీనిక్ బ్యూటీ ఉన్న ఏరియాస్ లో అండ్ ఎకలాజికల్ సెన్సిటివ్ ఉన్న ఏరియాస్ లో డీజిల్ పవర్డ్ కానీ పెట్రోల్ పవర్డ్ కానీ వెహికల్స్ ని యూజ్ చేసినట్లయితే వాటి వల్ల ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ అవుతుంది, క్లైమేట్ చేంజ్ అవుతుంది, టూరిజం ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నిటిని అక్కడ పరిగణించుకొని వాళ్ళైతే ఈ గ్రీన్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్స్ తీసుకురావాలని అంబిషియస్ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చారు. అండ్ అందులో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్లాగ్ అయింది అనమాట. దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ వచ్చేసి మనం గ్రీన్ ట్రాన్స్పోర్ట్ ని మనం ప్రమోట్ చేయొచ్చు. దీనివల్ల జీరో ఎమిషన్ రైల్ ట్రాన్స్పోర్ట్ అనేది అవుతుంది. అండ్ ఇది మన క్లీన్ టెక్నాలజీ కూడా అని చెప్పొచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకున్న క్లైమేట్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, నెట్ జీరో 2070 దాన్ని మనం అచీవ్ చేయాలి అంటే ఇది యూజ్ అవుతుంది. అండ్ దాంతో పాటు హైడ్రోజన్ ఎకానమీని కూడా మనం బూస్ట్ చేయొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2023లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ని తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని కూడా మనం ప్రమోట్ చేయవచ్చు. దాంతో పాటు ఇప్పుడు మనం ఫాసిల్ ఫ్యూయల్స్ ని మనం డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, ఆ యొక్క డిపెండెన్సీ కూడా తగ్గి లైక్ మనం ఎనర్జీ సెక్యూరిటీని మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఇండిజినస్ గా ఇండియాలోనే మన గ్రీన్ హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేసుకున్నట్లయితే మనకి మన యొక్క గోల్ ఏంటంటే ఎనర్జీ ఇండిపెండెన్స్ బై 2047 ని కూడా మనం అచీవ్ చేయొచ్చు అనమాట. ఇన్ని అడ్వాంటేజెస్ అయితే మనకి ఉన్నాయి. కానీ ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే మనకు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటి అంటే, ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ టెక్నాలజీ చాలా కాస్ట్లీ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఇస్ కాస్ట్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హైడ్రోజన్ ని మనం ఎక్కడ స్టోర్ చేస్తాము అంటే సిలిండర్స్ లో స్టోర్ చేస్తాం. మీరు హాస్పిటల్కి వెళ్ళినట్లయితే అక్కడ నైట్రోజన్ సిలిండర్స్, హైడ్రోజన్ సిలిండర్స్, అలాగే మనకి ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి కదా. సో అలా హై ప్రెషర్ లో మనం సిలిండర్స్ లో యూజ్ చేయాల్సి ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే మనకు కాస్ట్లీగా అయిపోతుంది అంటే స్టోరేజ్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంది. అండ్ ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ కష్టంగా అవుతుంది. అండ్ ఈవెన్ రీఫ్యూయలింగ్ కూడా కష్టంగా మారుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ ఎఫిషియన్సీని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటు ఈ యొక్క హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫ్లేమబుల్ గ్యాస్ కాబట్టి ఇట్ రిక్వైర్స్ స్పెషలైజ్ స్టోరేజ్ అండ్ హ్యాండ్లింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్స్ అన్నమాట. సో ఇలా మీరు ప్రతి టాపిక్ ని అదేంటి, ఎందుకు న్యూస్ లో ఉంది, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, మన దగ్గర ఉన్న ఛాలెంజెస్ ఏంటి, దాంతో పాటు మనం ఏమైనా మెజర్స్ సజెస్ట్ చేయగలిగితే ఆ మెజర్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే మెయిన్స్ లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ రాయగలుగుతారు. అంతకు మించి మెయిన్స్ లో ఏం అడగరు. ఓకే. అండ్ నౌ లెట్ us see the next article. చూడండి ఇక్కడ టైటిల్ ఏం చెప్తుంది, టీచర్ ఫైర్డ్ ఓవర్ రిలీజియస్ హోంవర్క్ గివెన్ టు స్టూడెంట్. స్టూడెంట్ కి రిలీజియస్ బేస్డ్ హోంవర్క్ అనేది ఇచ్చారనమాట. అందుకని ఆ టీచర్ ని తీసివేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ టాపిక్ వచ్చేసి మన హైదరాబాద్ లోనే జరిగింది. హైదరాబాద్ సైదాబాద్ రీజన్ లో ఒక స్కూల్ పేరు ఏంటంటే సక్సెస్ స్కూల్ అనమాట. ఆ స్కూల్లో ఏమైందంటే సెకండ్ క్లాస్ పిల్లాడు అరౌండ్ 6 years ఉంటారంట. ఆ సెకండ్ క్లాస్ పిల్లాడికి అసైన్మెంట్ ఇచ్చారు స్కూల్లో. ఆ అసైన్మెంట్ లో ఏంటంటే మెమరైజ్ అండ్ రిసైట్ కల్మా.
ఇంత పెద్దగా మనకి దాని గురించి కల్మా అంటే ఫస్ట్ టైం వింటున్నాం. కానీ ఆ సెకండ్ క్లాస్ అబ్బాయికి కల్మా చదవడమే కాదు, గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ రిసైట్ చేయాలి అని చెప్పి హోంవర్క్, మ్యాండేటరీ హోంవర్క్ అని చెప్పి డైరీలో రాశారంట. సో ఫస్ట్ టైం డైరీలో రాసినప్పుడు పేరెంట్స్ అడిగితే ఓకే మేము ఏదో బై మిస్టేక్ రాసాములేంటి అని చెప్పారంట. అలాగే రిపీటెడ్గా ఇలాంటి రిలీజియస్ రిలేటెడ్ థింగ్స్ చిల్డ్రన్ పైన ఇంపోజ్ చేయడం పేరెంట్స్కి నచ్చలేదు. ఫైనల్గా పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు గట్టిగా స్ట్రిక్ట్గా అడిగారనమాట. అడగడం వల్ల ఇప్పుడు ఆ టీచర్ని రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే ఇది ఒక కాంట్రవర్సీ ఇప్పుడు హైదరాబాద్లో నడుస్తుంది. ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటి అంటే రిలీజియస్ సెంటిమెంట్స్ వర్సెస్ స్కూల్ అటానమీ వర్సెస్ సెక్యులర్ ఎడ్యుకేషన్. మన ఇండియాలో మనం ఫాలో చేసేది పాజిటివ్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం, ఆల్ రిలీజన్స్ ఆర్ ఈక్వల్ అనే అంటాం కదా. సో ఇక్కడ ఏంటి అన్నట్లయితే ఇప్పుడు క్లాస్ సెకండ్ ఒక హిందూ స్టూడెంట్కి ఆయన ఒక హోంవర్క్, ఆయన ఒక డైరీలో కల్మా చదవాలి, కంపల్సరీ రాయాలి, రిసైట్ చేయాలి, మెమరైజ్ చేయాలని చెప్పాడు. ఇదేంటి అంటే ఇది ఇస్లామిక్ రిసైటేషన్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న లీగల్ ఫ్రేమ్వర్క్ చూసుకున్నట్లయితే మన ప్రియాంబుల్లో సెక్యులరిజం గురించి రాసింది. ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ రిపబ్లిక్. సో స్టేట్స్ హ్యావ్ టు మెయింటైన్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ రిలీజియన్స్ అన్నట్టు చెప్పడం జరిగింది. అండ్ దాంతో పాటు మన ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 25 టు ఆర్టికల్ 28 రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడతాయి. అంటే రైట్ టు కన్సైజ్, రైట్ టు ప్రొఫెస్ అండ్ రైట్ టు ప్రాపగేట్ రిలీజన్. కాకపోతే అందులో ఫోర్స్డ్ కన్వర్షన్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ దిస్ ఆర్టికల్ 25. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 51A సబ్ క్లాస్ ఏం మాట్లాడుతుందంటే ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మాట్లాడుతుంది. మన యొక్క ఫండమెంటల్ డ్యూటీలో క్లియర్గా ఏం రాస్తుందంటే వీ హ్యావ్ టు ప్రమోట్ హార్మోనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అని రాస్తుంది. సో ఇలా ఒక రిలీజియన్ సంబంధించి రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ మనకి పిల్లలకి ఇవ్వడం జరిగినట్లయితే స్కూళ్ళల్లో వాళ్ళకి ఏమవుతుందంటే ఎనిమిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఎనిమిటీ అనేది క్రియేట్ అయిన తర్వాత మనం బ్రదర్హుడ్ని మనం ఎన్షూర్ చేయలేము అన్నట్టు ఇక్కడ చెప్పింది. సో ఇట్ ఇస్ వయలేటింగ్ ఆర్టికల్ 51A సబ్ క్లాస్ E. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ మన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో కూడా ఇట్ ఈస్ ప్రొహిబిటింగ్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ రిలీజియన్. దాంతో పాటు ఏవైనా మనం ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసినట్లయితే ఆ చిల్డ్రన్ ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ అయి ఉండాలి అండ్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అయి ఉండాలి. ఎలాంటి కండిషన్లో కూడా రిలీజియన్ కోఆర్షన్ ఉండకూడదు, రిలీజియన్ సంబంధించి చెయ్యాలని చెప్పి కంపల్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా నేషనల్ ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఈవెన్ మన భారతీయ న్యాయ సంహిత BNS లో కూడా ఒక సెక్షన్ ఉందన్నమాట. అదేంటంటే ఇన్ కేస్ ఎవరైనా సరే ఎనిమిటీని ప్రమోట్ చేసినట్లయితే బిట్వీన్ గ్రూప్స్, లేకపోతే ఎవరైనా రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ చేసినట్లయితే దట్ ఈస్ ఎ పనిషబుల్ అఫెన్స్ అని కూడా ఈ BNS లో చెప్పడం జరిగింది. ఇవి లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ బేసిస్ రిలేటెడ్ టు రిలీజియన్. అండ్ నెక్స్ట్ దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఓవరాల్గా పేరెంట్స్కి ఆ స్కూల్ మీద ఉన్న ట్రస్ట్ అనేది పోతుంది. అండ్ ఈవెన్ న్యూట్రల్ స్పేసెస్ కాదు అని మనం ఒక డౌట్ అండ్ క్వశ్చన్ని క్రియేట్ చేస్తాము సొసైటీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న పిల్లల మైండ్లలో మనం ఇలాంటి ఎనిమిటీని క్రియేట్ చేసినట్లయితే ఆర్ఎల్స్ రిలీజియన్ బేస్డ్ థింగ్స్ని మనం ఇంపోజ్ చేసినట్లయితే చాలా ప్రాబ్లం అయితే మన ఫ్యూచర్లో అవుతుంది అన్నట్టు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కూల్స్లో ఇచ్చే హోంవర్క్ నార్మల్గా అకాడమిక్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయాలి, అలా అని చెప్పి డివోషనల్ ప్రాక్టీసెస్ని వాళ్ళు ప్రమోట్ చేయకూడదు అన్నట్టు వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఇలా చేయడం వల్ల ఓవరాల్గా ట్రస్ట్ చిల్డ్రన్కి స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది రాదు అన్నట్టు కూడా చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ మనం నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. టైటిల్ ఏం చెప్తుంది అంటే ఫ్రేమ్ పాలసీ ఫర్ రిలీజ్ ఆఫ్ ఏజ్డ్ టర్మినల్లీ ఇల్ ఇన్మేట్స్. సో రీసెంట్ టైమ్స్ చూసుకున్నట్లయితే మనకి చాలా ఆర్టికల్స్ ప్రిజన్స్ గురించి వచ్చాయి. కాబట్టి 2026 మెయిన్స్లో ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు ప్రిజన్స్ గురించి చాలా ఫోకస్ చేయాలి. అసలు ఏమేమి చదువుకున్నాం మ్యామ్ అని చూస్తున్నట్లయితే రీసెంట్గా మన తమిళనాడులో ఉన్న ప్రిజన్స్ ఎస్పెషల్లీ లేడీస్కి సంబంధించిన ఉమెన్కి సంబంధించిన ప్రిజన్స్ అసలు బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు, చాలా ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అని చెప్పి చదువుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఒక రిపోర్ట్ ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ ప్రిజన్స్ గురించి ఇచ్చారు. 113% మనకి ఓవర్ క్రౌడింగ్ ఉంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మగవాళ్ళలో ప్రిజనర్స్లో
హర్బ్ సింప్లెక్స్ వైరస్ స్ప్రెడ్ అయితే అవుతుంది అని చెప్పి కొన్ని ఆర్టికల్స్ చదువుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏమంటుంది అంటే జైళ్ళల్లో చాలా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, అలాగే లాస్ట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళని టర్మినల్లీ ఇల్ పీపుల్ అంటారనమాట. వీళ్ళు ప్రిజన్స్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని టైం చూసుకొని వీళ్ళని రిలీజ్ చేయాలి అన్నట్టు చెప్పడం జరిగింది. ఎందుకు అన్నట్లయితే వీళ్ళకి ప్రాపర్గా కొంత ఎక్స్ట్రా హెల్త్ కేర్ అనేది చాలా అవసరం. ఎందుకు ఏజ్ పెరుగుతూ ఉంటే మనకి డిసీజెస్ పెరుగుతూ ఉంటాయి, లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ అవన్నీ పెరుగుతూ ఉంటాయి. అలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్ అయినప్పుడు అంత రద్దీ ప్రదేశాల్లో ఉంటే, అంటే ఎక్కువ క్రౌడింగ్ ఉన్న ప్లేసెస్లో ఉన్నట్లయితే వాళ్ళకి ఈజీగా డిసీజ్ అనేవి సోకుతాయి అన్నమాట. సో అందుకని ఈ యొక్క టర్మినల్ ఇల్డ్ పీపుల్ని అలాగే ఏజ్ పీపుల్ని కుదిరితే రిలీజ్ చేయాలని చెప్పి ఇక్కడ ఈ ఆర్టికల్ అయితే చెప్పింది అనమాట. సో ఇప్పుడు దీన్ని క్లియర్గా చూసుకున్నట్లయితే సుప్రీం కోర్ట్ డైరెక్టెడ్ ఆల్ స్టేట్స్ అండ్ యూటీస్ టు పుట్ ఇన్ ప్లేస్ విత్ ఇన్ 3 months లోగా ఒక యూనిఫామ్ పాలసీని తీసుకురావాలి. ఈ యూనిఫామ్ పాలసీలో ఏంటంటే ఎల్డర్లీ అండ్ టర్మినల్లీ ఇల్ ప్రిజనర్స్ ని రిలీజ్ చేయాలి అన్నట్టు చెప్పడం జరిగింది. అండ్ ఈ రిలీజ్ కూడా టైం బౌండ్ మెకానిజంలో అవ్వాలి అన్నట్టు కూడా చెప్పడం జరిగింది అనమాట. అండ్ దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అసలు ప్రొసీజర్ ఏంటి అని చెప్పి ఒక పాలసీని తీసుకురావాలి అని చెప్పి సుప్రీంకోర్టు అయితే క్లియర్గా మనకి డైరెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ అంతేకాకుండా ఇట్లాంటి పాలసీస్ని ఫామ్ చేయడానికి మన దగ్గర నాల్సా ఉంది కదా, నాల్సా అలాగే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ యొక్క హెల్ప్ కూడా తీసుకొని ప్రాపర్గా కోఆర్డినేట్ అయ్యి మన ఈ యొక్క పాలసీని తీసుకురావాలి. వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, అసలు ఎలా ఎఫెక్టివ్లోకి తీసుకురావాలని చెప్పి మాట్లాడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనకి నాల్సా ఉంది కదా, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, అది ఏం చేస్తుందంటే ఇన్స్పెక్షన్స్ చేయాలి. ఇన్స్పెక్షన్స్ చేసి ప్రిజన్స్ అన్నిటినీ కూడా అక్కడ ఉన్న కండిషన్స్ ఏంటో చూసుకోవాలి. అండ్ దాని తర్వాత ఏంటంటే ఏజ్డ్ అండ్ టర్మినల్లీ ఇల్ ప్రిజనర్స్ ని కూడా ముందే వదిలివేయాలి అన్నట్టు చెప్పడం జరిగింది. అండ్ ఎందుకంటే వాళ్ళ యొక్క ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దాంతో పాటు ఈవెన్ హ్యూమానిటేరియన్ కన్సర్న్ ని కూడా మనం తీసుకున్నట్లయితే ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ ప్రిజన్స్ ని కూడా మనం తగ్గించవచ్చు అన్నట్టు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఇంకా అంతకుమించి ఇంకా ఏం లేదు. ఈ టాపిక్ ని ఎక్కడ మీరు రాసుకుంటారు అంటే ఇన్ కేస్ ఏదైనా మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ ఈ ప్రిజన్స్ లో మనకి ఓవర్ క్రౌడింగ్ ఎక్కువ అయింది, రీజన్స్ ఏంటి, మనకి కొన్ని సజెస్టింగ్ మెజర్స్ అన్నప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు ఈ డిరెక్షన్ ఇచ్చింది, దీన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే కొంతవరకు ఓవర్ క్రౌడింగ్ ని తగ్గించవచ్చు అన్నట్టు కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. సో అలా ఈ ఆర్టికల్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్టయితే ఇక్కడ ఏం చెప్పారు, బియాండ్ వెయిట్ లాస్ హౌ GLP-1 కెన్ ఎఫెక్ట్ యువర్ స్కిన్, హెయిర్ అండ్ నెయిల్స్. మనం గత కొన్ని రోజులుగా అరౌండ్ 3 months నుంచి అనుకుంటాను కంటిన్యూస్ గా ఈ డ్రగ్ అనేది న్యూస్ లో ఉంది. GLP, దీని ఫుల్ ఫామ్ ఏంటంటే గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ అనమాట. సో అసలు ఇది దేనికి యూజ్ చేస్తాము అంటే డయాబెటీస్ లో యూజ్ చేస్తాం. డయాబెటీస్ అంటే ఏంటిది, షుగర్. ఓకే, అసలు ఈ మెకానిజం ఏంటి, ఎలా పనిచేస్తాం చూసినట్లయితే మనం ఫుడ్ తింటాం కదా, మనం తిన్న ఫుడ్ ఏంటిది, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. అది మన స్టమక్ లోకి వెళ్తుంది. స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత స్టమక్ కి డిఫరెంట్ జ్యూసెస్ ని రిలీజ్ చేసేసి అది మొత్తం మంచిగా అరుగుతుంది అనమాట. బ్రేక్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఇంటూ సింపుల్ మాలిక్యూల్స్ అంటాం. సో అలా బ్రేక్ డౌన్ అయినప్పుడు మనకి ఏంటంటే గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇదే మనకు ఎనర్జీని ఇస్తుంది అనమాట. సో మన స్టమక్ కి చాలా బ్లడ్ వెల్స్ అనేవి ఇంటర్ కనెక్టెడ్ గా స్మాల్ బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి అనమాట. ఈ క్యాపిలరీస్ ఏంటంటే ఈ యొక్క గ్లూకోజ్ ని తీసుకుంటాయి, డిఫ్యూజ్ అవుతాయి అనమాట బ్లడ్ క్యాపిలరీస్. ఈ క్యాపిలరీస్ ఏం చేస్తాయి, మెయిన్ బ్లడ్ వెసెస్ కనెక్ట్ అయ్యేసి మన బ్లడ్ లో గ్లూకోజ్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి అనమాట. దట్ ఈస్ ద మెకానిజం. సో ఇన్ కేస్ ఎక్కువ గ్లూకోజ్ ఉందనుకో అదేమవుతుంది, మనకు కావాల్సినంత మాత్రం బ్లడ్ లో ఉంటుంది. అండ్ ఎక్సెస్ ఏమవుతుందంటే మనకి గ్లైకోజన్ రూపంలో దాన్ని స్టోర్ చేసుకుంటాం అనమాట. అసలు ఎవరు కన్వర్ట్ చేస్తారు అంటే ఇన్సులిన్ అనే హార్మోన్. మన బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ని
కంట్రోల్ చేస్తుంది లెవెల్. ఇన్ కేస్ ఎక్కువ ఉంది అంటే ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేస్తుంది గ్లైకోజన్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ మనం కిడ్నీ బ్యాంక్ మెయింటైన్ చేస్తాం అనుకోండి, కిడ్నీ బ్యాంక్. సో మనకి ఖర్చు అండి పోని ఇంత మిగిలింది అనుకోండి, అది తీసుకొని మన కిడ్నీ బ్యాంక్ లో వేసుకుంటాము. ఇన్ కేస్ మనకి కావాల్సి వస్తే అప్పుడు ఏమవుతుంది, కిడ్నీ బ్యాంక్ పలగొట్టేసి మనం అందులో నుంచి డబ్బులు తీసుకుంటాం కదా, అదే అన్నమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన హార్మోన్ ఏంటంటే ఇన్సులిన్. కొన్నిసార్లు మనం ఫాస్టింగ్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు బయటకి ఎక్కడికి వెళ్తే మనకు నచ్చిన ఫుడ్ దొరకకుండా, లైక్ ఇఫ్ యూఆర్ నాట్ విల్లింగ్ టు ఈట్, లేకపోతే మనకి ఫీవర్ వచ్చేసింది, వీఆర్ నాట్ టేకింగ్ ఫుడ్, మోషన్స్, డయేరియా ఆర్ ఎల్స్ వామిటింగ్స్ అవుతున్నాయి, అప్పుడు కూడా మనం ఫుడ్ తీసుకోవట్లేదు. అప్పుడు ఏమవుతుంది అంటే మన దగ్గర ఆల్రెడీ స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్ ఉంటుంది కదా, అది మళ్ళీ బ్లడ్ లోకి గ్లూకోజ్ గా కన్వర్ట్ అయి ఉంటుంది అనమాట. అందుకే 1 to 2 days వరకు కూడా మనం ఫాస్టింగ్ చేసినా కూడా మన మీద అంత ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మన బాడీలో స్టోర్ అయిన గ్లైకోజన్ కాస్త గ్లూకోజ్ గా మారడం అనేది జరుగుతుంది అనమాట. ఇది దీని యొక్క మెకానిజం. సో మనకి ఒక డయాబెటీస్ లో 3 types ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి. అవి ఏంటి, మనకి టైప్ 1 ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్ 2 డయాబెటీస్ మెలిటస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్ 3 డయాబెటీస్ మెలిటస్. టైప్ 1 వచ్చేసి ఏంటంటే బాడీలో అసలు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూసే కాదు. సెకండ్ వచ్చేసి మన బాడీలో ఇన్సులిన్ ఉంటుంది కానీ మన బాడీ సెల్స్ అనేవి అవి యాక్సెప్ట్ చేయదు, దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ తింటూ ఉంటాం, దానివల్ల బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, దాన్ని గెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అంటాం. సో ఇప్పుడు మనం చూస్తున్న GLP-1 డ్రగ్ అనేది ఈ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ లో మనం యూజ్ చేయొచ్చు. దాంతో పాటు ఈవెన్ ఒబేసిటీలో కూడా మనం యూజ్ చేయొచ్చు అన్నమాట, అంటే బాడీ వెయిట్ తగ్గించడానికి. సో బాడీ వెయిట్ తగ్గిస్తే ఏమవుతుంది, నాజుగా కనిపిస్తారు, స్లిమ్ గా కనిపిస్తారు, స్మార్ట్ గా కనిపిస్తారు. సో మన స్కిన్ అనేది గ్లో అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, హెయిర్ బాగుంటుంది, నెయిల్స్ బాగుంటాయి. సో ఇక్కడ మనకి ఈ ఆర్టికల్ చెప్పేది ఏంటంటే ఈ GLP-1 అనేది నార్మల్ గా డయాబెటీస్ కి అలాగే ఒబేసిటీని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం, కానీ ఇండైరెక్ట్ గా అది కంట్రోల్ అవడం వల్ల ఏంటంటే మన స్కిన్, హెయిర్, నెయిల్స్ అనేది బాగుంటాయి, బాగా కనిపిస్తాయి. కానీ ఈ డ్రగ్ ని ఓన్లీ స్కిన్, హెయిర్ అండ్ నెయిల్స్ కి అంటే కాస్మెటిక్ వైపు యూజ్ చేయకూడదు. ఇది ఇండైరెక్ట్ గా వీటికి బెనిఫిట్స్ అనేవి కనిపిస్తాయి కానీ డైరెక్ట్ గా దాన్ని యూజ్ చేయకూడదు అన్నట్టు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట, అంతకు మించి ఇంకేం లేదు. సో మీ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ GLP-1 డ్రగ్స్ అంటే వెయిట్ కంట్రోల్ ఒకటి, కార్డియో మెటబాలిక్ హెల్త్ ఒకటి, అండ్ బ్లడ్ షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేస్తుందని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. GLPs ఆర్ నాట్ బ్యూటీ డ్రగ్స్, దే ఆర్ పవర్ఫుల్ మెటబాలిక్ మెడిసిన్స్ అన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనకి ఏదైనా సరే సైడ్ ఎఫెక్ట్ అనిపించినట్టు దాన్ని మేజర్ గా దానికి యూజ్ చేయకూడదు అన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది, అంతకుమించి ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ చూడండి, టైటిల్ ఏం చెప్తుంది, రైజింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్తుంది కదా. సో ఈ టాపిక్ ఆల్రెడీ మన చదువుకున్న టాపికే, కొత్త టాపిక్ అయితే కాదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ద్రవ్యోల్బణం. మన మార్కెట్ లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైజెస్ పెరిగితే దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం కదా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇన్ఫ్లేషన్ ఇండియాలో రీటైల్ ఇన్ఫ్లేషన్ 4.4% ఉంది అని చదువుకున్నాం. సో మేజర్ రీజన్స్ వచ్చేసి ఏంటి, ఫస్ట్ వచ్చేసి ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి, దానివల్ల డీజిల్ అండ్ పెట్రోల్ ప్రైజెస్ పెరిగాయి, దానివల్ల ఓవరాల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగింది, దీన్నే ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్లేషన్ అని అంటున్నాం. సెకండ్ వచ్చేసి మనకి LPG ప్రైజెస్ పెరిగాయి మార్కెట్ లో, LPG ప్రైజెస్ పెరగడం వల్ల ఓవరాల్ గా ఫుడ్ ప్రైస్ పెరిగింది. అశోక్ నగర్ లో అయితే సమోసా ప్రైస్, బిర్యానీ ప్రైస్లు, టీ ప్రైస్లు విపరీతంగా పెరిగాయి కదా. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ LPG క్రైసిస్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ చూసుకున్నట్లయితే మనకి ఈసారి మాన్సూన్ డెఫిసిట్ ఉంది అని చదువుకున్నాము, అండ్ ఈవెన్ రెయిన్ ఫాల్ కూడా సరిగా లేదు, మనకి బ్రేక్స్ అనేవి చూసాం మాన్సూన్ లో. సో అట్లాంటప్పుడు మన అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఏమవుతుంది, ఫర్ షూర్ తగ్గిపోతుంది, కాబట్టి సప్లై ఇన్ ద మార్కెట్ కూడా తగ్గిపోతుంది, దానివల్ల కూడా ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. సో ఇన్ కేస్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వచ్చినట్లయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, అలాగే RBI ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే స్టెప్స్ ని ఫిజికల్ పాలసీ అంటారు, RBI తీసుకునే స్టెప్స్ ని
మానిటరీ పాలసీ అంటారు. సో మానిటరీ పాలసీలో ఏం చేస్తారు అంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్, డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ చేయడం వల్ల మనం మనీ సప్లైని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇమీడియట్ గా ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇప్పుడు చేయకూడదు. నెక్స్ట్ మన ఆగస్ట్ మంత్ లో ఉన్న మీటింగ్ లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేము అంటున్నారు. ఎందుకంటే ప్రైస్ రైస్ ఉంది ఆయిల్ వల్ల అండ్ ఎల్పిజి క్రైసిస్ వల్ల అండ్ మాన్సూన్ డెఫిసిట్ వల్ల. మనం కొద్ది రోజులు వెయిట్ చేస్తేనే మనం ఇంట్రెస్ట్ రేట్ ని తగ్గించాలా లేదా పెంచాలా అన్నట్టు మనకు తెలుస్తుంది అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్ గా చెప్పింది. సో ఇక్కడ మనం ఈ సెకండ్ పారాగ్రాఫ్ ని చూసుకున్నట్లయితే ఓన్లీ 3 పాయింట్స్ మీద ఫోకస్ చేశారు. ఫస్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ ఎందుకు అంటే ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్లేషన్ వల్ల అని చెప్పి, అండ్ సెకండ్ వచ్చేసి ఎల్పిజి ప్రైజెస్ వల్ల అని చెప్పి చెప్పారు. ఓకే, కమర్షియల్ ఎల్పిజి ప్రైజెస్ వల్ల అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి సౌత్ వెస్ట్ మాన్సూన్ ఈసారి డెఫిషియంట్ మాన్సూన్ ఉంది, దానివల్ల అగ్రికల్చర్ పైన ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి ఇలా ఈ 3 పాయింట్స్ చెప్పేసి లాస్ట్ లో ఏం చెప్పారు అంటే మనకి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఆగస్ట్ లో ఉంటుంది. అండ్ ఈ ఆగస్ట్ లో ఏంటి అంటే మనకి ఎలాంటి ఛాన్స్ అయితే లేదు ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అవుతుందా లేదా అని చెప్పేసి, ఫర్ షూర్ అవ్వదు అన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. మీరు అంతగానే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అవుతుంది అని చెప్పి క్లియర్ గా ఇక్కడైతే చెప్పారనమాట. అంతకుమించి ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ గ్లోబల్ అన్సర్టనిటీ అనేది ఎప్పటికీ అలాగే ఉండదు. ఇట్ విల్ లైక్ కొన్నిసార్లు సబ్సైడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం ఈ రోజువి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్ గురించి. ఇక్కడ మీకు 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్ ఈస్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ ఎలక్ట్రాలిసిస్ పవర్డ్ బై రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. సెకండ్ వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ డస్ నాట్ ఎమిట్ కార్బన్ డైఆక్సైడ్ డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. థర్డ్ వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్ క్యాన్ బి యూస్డ్ ఇన్ హార్డ్ టు అబేట్ సెక్టార్స్ సచ్ యాజ్ స్టీల్, ఫెర్టిలైజర్ అండ్ షిప్పింగ్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటో కింద కమెంట్ లో చెప్పండి, అసలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు రథయాత్ర ఆఫ్ పూరి, పూరి రథయాత్ర గురించి క్వశ్చన్. ఇక్కడ మీకు అగైన్ 3 స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి రథయాత్ర ఈ సెలబ్రేటెడ్ బై యాన్యువల్లీ ఎట్ జగన్నాథ్ టెంపుల్ ఇన్ పూరి, ఒడిశా. సెకండ్ వచ్చేసి డ్యూరింగ్ ద ఫెస్టివల్ ద డీటీస్ ఆఫ్ లార్డ్ జగన్నాథ్, లార్డ్ బాలభద్ర, గాడెస్ సుభద్ర are taken in separate chariots. Next, the festival symbolizes the annual journey of the deities from Jagannath temple to Gundicha temple. So ఈ 3 స్టేట్మెంట్స్ లో కూడా ఏవి కరెక్ట్ చూసుకొని కింద కరెక్ట్ ఆప్షన్ అయితే ఇవ్వండి. దాట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. అండ్ మీరు కనుక మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే, మీరు కనుక కోచింగ్ తీసుకోవాలనుకున్నట్లయితే మన అకాడమీలో కొత్త బ్యాచ్ ఫర్ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ అనేది జూలై 18 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్రెడీ అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. మన దగ్గర కోర్స్ అనేది బోత్ ఆన్లైన్ లో అండ్ ఆఫ్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో మీరు కనుక మరిన్ని డీటెయిల్స్ ఈ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే ప్లీజ్ టు కాంటాక్ట్ us ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ మీరు డైరెక్ట్ గా వచ్చి కలవాలనుకున్నట్లయితే యూ కెన్ విజిట్ అవర్ అకాడమీ. మన అకాడమీ వచ్చేసి అశోక్ నగర్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ అక్కడికి వచ్చేసి వికాస్ బుక్ సెంటర్ అనేది ఎవరైనా చెప్తారు, దానిపైన 2nd and 3rd ఫ్లోర్ లో ఉంటుంది. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఇన్స్టిట్యూట్ లోనే అవైలబుల్ గా ఉంటాను. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ మీట్ మీ గైస్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.